నలుగురు పిల్లలు ఒక నొంగబెట్టి గుద్ది, రే నిన్ను గుద్దిన దేవుడు కనుక్కోరా మాలో. అట్లాగే పిల్లలు ఆటలాడినట్లు యేసు ప్రభుని వంగబెట్టి ముసుకేసి ఒకడు గుద్ది, రేయ్ నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, నిన్ను కొట్టింది ఎవరో మాలో కనుక్కో, నువ్వు దేవుని కుమారుడు అయితే. మౌనం వహించాడు. తెలుసు రే నువ్వే గారు నన్ను గుద్దిన అనలా, మౌనం వహించాడు. చివరికి అబ్బో ఈయన రాజట్రా, రాజు కిరీటం పెట్టాలి కదరా, ముళ్ళతో కిరీటం తెచ్చి తల మీద పెట్టి నొక్కారు. ఉదయకాలంలో పిలాతు కోర్టులో జడ్జిమెంట్ తీర్పు చేయటానికి తీసుకొచ్చారు. ఇతను ఏం తప్పు చేశాడని తీసుకొచ్చారని పిలాతు అడిగాడు. అయ్యా వీడు కులద్రోహి, కులభ్రష్టుడు, పెద్ద కులంలో పుట్టి అంటరాని వాళ్ళలో తింటున్నాడయ్యా, నేను రాజునని చెప్పుకున్నాడయ్యా రాజద్రోహి, దేవుని కుమారుని చెప్పుకున్నాడయ్యా దైవద్రోహి, వేల మందిని జనాన్ని వెంటేసుకొని తిరుగుతున్నాడయ్యా రాజ్యద్రోహి. ఇదే మనం ఒకవేళ చాలా కారణం చెట్ల కారణం గొడవలు వచ్చాయనుకో, ఇద్దరు పోట్లాడుకుంటాం, ఊళ్ళో పెద్ద మనిషి కాడికి పోతాం తీర్పుకి. ఏంటమ్మా ఎందుకు వచ్చింది మీకు గొడవ? అయ్యా ఇది నన్ను తిట్టిందయ్యా అన్నది ఒక మనిషి. వెంటనే మౌనంగా ఉంటుందా? ఎప్పుడే నేను తిట్టింది, నువ్వే కదే నన్ను తిట్టింది అని పెద్ద మనుషుల ముందే తిట్టుకుంటారు. మరి యేసయ్య వాళ్ళు ఎన్ని నేరాలు మోపుతున్నా మౌనం వహించాను. వధకు తేబడిన యెషయా గ్రంథం 53లో క్రీస్తు పుట్టక ముందే వ్రాయబడ్డది. వధకు తేబడిన గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండాను, బొచ్చు కత్తరించు వాని ఎదుట మౌనంగా ఉన్నట్టు. ఎందుకంటే తండ్రి చెప్పాడు, నీ మీద నేరం వేసిన మీద నేరం వేయకూడదు, దూషించిన వాడి మీద దూషించకూడదు, నీ మీద అబద్ధాలు పలికిన వాడి మీద అబద్ధాలు పలకకూడదు, నువ్వు చావాలి. కాళ్ళల్లో చేతుల్లో మేకులు కొట్టి శిలువలో ఎలాడదీశారు. ఎగతాళి చేస్తుంది, రే నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా, మేము నమ్ముతామని. ఎక్కడి దిగి వస్తాడో వీడు? ఇతరులను రక్షించాడు, చచ్చిన వాళ్ళను బతికిచ్చాడు, 38 ఏళ్ళ నుంచి రోగిని బాగు చేశాడు, ఎన్నో దెయ్యాలు ఎలగొట్టాడు, కానీ తను తాను రక్షించుకోలేకపోతున్నాడు. ఎగతాళి చేస్తున్నారు, ముఖాన్ని ఊసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని ఎగతాళి చేస్తున్నారు.